హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. కోహినూర్ వజ్రం గురించి స్పెషల్గా అందరికీ తెలిసిందే. ఇది చాలా పెద్ద మెరిసే వజ్రంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మిరమిట్లు గొలిపే వజ్రం యూకేలోని క్రౌన్ జ్యువెలర్స్లో ఉంది. యూకే రాజు రాణి ఇప్పుడు దానిని కలిగి ఉన్నారు. అయితే ఈ వజ్రం శాపగ్రస్తమైందని కొందరు అంటున్నారు. ఇది ఎవరి దగ్గర ఉంటే వారిని దురదృష్టం వెంటాడుతుందని కొందరు అభిప్రాయం. ముఖ్యంగా మగవారి దగ్గర ఉంటే వారి జీవితమే సర్వనాశనం అని సంచలనం చేస్తున్నారు. ప్రస్తుతం యూకే కింగ్ అనారోగ్యంతో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, అదంతా వజ్రం వల్లనే జరుగుతుందని కొందరి కామెంట్స్. ఈ వజ్రం చాలా కాలం క్రితము మన భారతదేశంలో దొరికింది. ఇది చాలా విలువైనది, అందంగా ఉంటుంది. దీనిని పొందాలని చాలామంది రాజులు దానికోసం యుద్ధాలు కూడా చేశారు. ఈ వజ్రం చాలామంది చేతులు మారుతూ వచ్చింది. ఇది వివిధ ప్రాంతాలకు, దేశాలకు ప్రయాణించింది. బ్రిటిష్ వారు 1849లో భారతదేశం నుండి ఈ వజ్రాన్ని తీసుకొని వెళ్ళారు. వారు దాన్ని బ్రిటిష్ రాణికి కిరీటంలో పెట్టారు. కానీ శాపానికి భయపడిపోయారు. వారు తమ కుమారులను వజ్రాన్ని ధరించనివ్వలేదు. కుమార్తెలు, భార్యలు మాత్రమే దీనిని ధరించారు. ఎందుకంటే కేవలం మగవారికే శాపం ఉంటుంది అనే భ్రమతో వారు ప్రత్యేక రోజుల్లో దానిని ధరించేవారు. భారతదేశంలోని కొంతమంది వజ్రాన్ని తిరిగి పొందాలని కోరుతున్నారు. బ్రిటిష్ వారు దానిని దొంగలించారని, అది భారత్కే చెందాలని వాదన. అయితే యూకే ప్రభుత్వం దానిని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా పురాతనమైనదైనప్పటికీ దీని గురించి చాలా కథలు ఉన్నాయి. కొంతమంది వాటిని నమ్ముతారు. ఏది ఏమైనా ఏదో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం దానిలో దాగి ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.